హైదరాబాద్ మహానగరం సహా రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని అభివృద్ధి కేంద్రంగా మార్చేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా వివరించారు. మూసీని మురికి కూప నుంచి బయటపడేసి ప్రగతి ఇంజిన్లా మారుస్తామని సర్కార్ సంకల్పాన్ని చాటింది. రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి తెలిపారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వివిధ సంస్థల ద్వారా సుమారు 43,592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేశామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్లో హెచ్సిటీ పథకం కింద 2,654 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్న భట్టి ఓఆర్ఆర్ను RRRతో కలిపే రేడియల్ రోడ్లు, స్కైవాక్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టును L&T నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ప్రజా అనుకూలమైన నిర్ణయమని తెలిపారు. మెట్రో రైలును పాతబస్తీకి విస్తరించే పనులు ప్రారంభించడం సహా ఫేజ్ 2, 3 కింద కొత్త కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మురికి కూపంగా మారిన మూసిని హైదరాబాద్ జీవనాడిగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి వివరించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ఈ అభివృద్ధికి ప్రజలను వారసులను చేస్తూ ముందుకు సాగటానికి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రధాన ప్రాంతాలుగా గుర్తించాం. క్యూర్లో సేవా రంగానికి, ప్యూర్లో ఉత్పాదక రంగానికి, రేర్లో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ 10 లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది. రాష్ట్రం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించేందుకు, ప్రజలను వారసుల్ని చేసేందుకు క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రాంతాలుగా విభజించినట్లు భట్టి తెలిపారు. జీహెచ్ఎంసీని కొత్త డివిజన్లు, బ్లాక్లతో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 నగరపాలక సంస్థలుగా విభజించినట్లు గుర్తు చేశారు. పోలీస్ వ్యవస్థను కూడా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అనే 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించామని భట్టి తెలిపారు. హిల్ట్ పాలసీ కింద కాలుష్యకారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటికి తరలించడం సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మారుస్తామని భట్టి తెలిపారు. హైడ్రా ద్వారా ఇప్పటి వరకు 1,045 ఎకరాలను ఆక్రమణల చెర విడిపించామని, దీని విలువ సుమారు 60,000 కోట్లు ఉంటుందని భట్టి వివరించారు. రాష్ట్రంలోని అన్ని R&B రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని భట్టి తెలిపారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆదిలాబాద్ విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉందని పేర్కొంది. ఈ బడ్జెట్లో రవాణా, రోడ్డు, భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది.